హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. ఇది ఎప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఓన్లీ ఏ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెనేషన్లే కాకుండా నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ స్టడీ మెటీరియల్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ సైన్స్ అని సపరేట్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి ఇది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024. ఇది షార్ట్ నోటీస్. సో దీనికి 10+2 ఉండాలి. సో 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అది ఓపెన్ ఇంటర్వ్యూ ఉన్నా సరే నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. ఇది 2024 గాను వేకెన్సీస్ అయితే తీశారు. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇవి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, టైర్ 1. తర్వాత టైర్ 2 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది దీని ప్రాసెస్. ఇందులో వచ్చేసరికి 19,900 గ్రేడ్ పేలు ఉన్నాయి, 24,000 కూడా గ్రేడ్ పేలు ఉన్నాయి. సో శాలరీస్ కూడా వచ్చినవి ఉన్నాయి. ఇందులో పోస్టులు వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్స్ ఉన్నాయి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఉన్నాయి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కూడా ఉన్నాయి. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఇది మనకి మీకు దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోటో ఇవన్నీ కూడా ఏంటంటే ssc.gov.inలో ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది 2/4/2024 అంటే రేపటి నుంచి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. దీని ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు 4 విభాగాలుగా ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. దీనికి ఇండివిజువల్ కట్ ఆఫ్ కాకుండా ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఇస్తారు. ఇది టోటల్గా షార్ట్ నోటీస్ యొక్క ఎస్ఎస్సి సంబంధించి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ ఇది. సో మీ అందరికీ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఇది ssc.gov.in వెబ్సైట్లో ఆల్రెడీగా పెట్టారు. మీరు రేపటి నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మనకి ప్లేలిస్ట్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఎస్ఎస్సి సంబంధించింది ఆల్రెడీగా ఫేజ్ 12 నోటిఫికేషన్ పడింది. సేమ్ అన్నిటికీ ఒకే విధంగా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో రైల్వేకి కానీ ఇది కానీ అన్నీ ఒకే విధంగా ప్రిపరేషన్ ఉంటుంది. సో అన్నీ అప్లై చేయండి. ప్రిపరేషన్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఒకటి కాకపోయినా ఇంకొకటి అయినా సరే మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.